ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజే స్టడీ జోన్. ఎవరైనా మొదటిసారి వీడియోని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి వరకు చూస్తేనే మీకు ఇందులో ఉండే కంటెంట్ అర్థమవుతుంది. ఈ యోజన మ్యాగజైన్ మార్చి తెలుగు మీడియం అండి. దీన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది జీజే స్టడీ జోన్. యోజన ప్రత్యేక సంచిక అండి. కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ గురించి మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. కాబట్టి దాంట్లో మ్యాక్సిమంగా మనకు 5-6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్ కంటెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధాన వ్యాసం వచ్చి ఆర్థిక సంఘం దృక్కోణం, ఆత్మనిర్భర భారతదేశంగా పెరిగిన దూకుడు, అజయ్ భూషణ్ పాండే, ప్రత్యేక వేషాల షరతులతో కూడిన రుణాలు, సామాజిక రంగానికి ఆలంబన, భారత ఆర్థిక ప్రగతికి ఊతం, క్యాపిటల్ మార్కెట్లపై కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రభావం విశ్లేషణ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ మ్యాగజైన్ నాకు తెలిసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10-15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ కవర్ పేజ్ చూస్తే అభివృద్ధికి మార్గసూచి, మహిళలను ప్రభావితం చేసే బడ్జెట్ ప్రకటనలు. ఎందుకంటే మార్చి 8 మహిళా దినోత్సవం అండి. కాబట్టి బడ్జెట్లో మహిళలకు ఇచ్చే ప్రభావితం చేసే ప్రకటనలు మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాస రచన అంటే థియరిటికల్ క్వశ్చన్లలో ఇది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, టీపీఎస్సీ కానీ, అంటే గ్రూప్ 1 కేటగిరీలో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒకసారి కంటెంట్ చూసినట్లయితే ఈ సంచికలో ఆర్థిక సంఘం ఒక దృక్కోణం, ఎన్కే సింగ్ అండి, ఆత్మనిర్భర భారతదేశంగా పెరిగిన దూకుడు, అజయ్ భూషణ్ పాండే, షరతులతో కూడిన రుణాలు, సజ్జన్ యాదవ్, సామాజిక రంగానికి ఆలంబన, ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది, భారత ఆర్థిక ప్రగతికి ఊతం, దిలీప్ చెనోయి, మౌలిక సదుపాయాల బడ్జెట్టు, రఘురామ్ జీ, క్యాపిటల్ మార్కెట్లపై కేంద్ర బడ్జెట్ 2021-22 అంటే మూలధనం పైన కేంద్ర బడ్జెట్, మూలధన మార్కెట్లపై కేంద్ర బడ్జెట్. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే పెట్టుబడులు ఉపసంహరణ, పెట్టుబడులు ప్రోత్సాహం, ఈ విధంగా మనం అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే క్యాపిటల్ మార్కెట్లపై కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రభావం విశ్లేషణ, విద్యారంగంలో కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయం, రైతు సంరక్షణ, కేంద్ర బడ్జెట్ 2021-22 వ్యయంగా వీక్షణం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దీపక్ బాగ్లే, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. వాతావరణ అసమతుల్యతను చక్కదిద్దే బాట, కోవిడ్ పరిస్థితులలో దౌత్యం, అంటే కోవిడ్-19 పీరియడ్లో అన్ని దేశాలు దౌత్యపరంగా చాలా ఇబ్బంది పడున్నాయి. అంటే వేరే దేశాలతో సంబంధాలు, అంటే ఎగుమతులు దిగుమతుల సంబంధాలు కానీ, లేదా ప్రొడక్షన్ సంబంధించినవి, అంటే అవగాహన, అంటే అవి ఏ విధంగా ఒప్పందాలు చేసుకునేదానికి కానీ, మీటింగ్లు కండక్ట్ చేసుకోవడానికి కానీ, సహకారాలు అందించుకోవడానికి కానీ అంతా వర్చువల్ అయిపోయింది. కాబట్టి ఆ విధంగా దానిపైన క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణకు హరితహారం, మీకు తెలుసా ఇదండి. మెయిన్గా ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2021 ఈ మ్యాగజైన్ మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఆర్థిక సంఘం ఒక దృక్కోణం చూడండి. ఇది థియరిటికల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ రైటింగే కాకుండా మల్టిపుల్ చాయిస్ ఐచ్ఛిక ప్రశ్నలకు కూడా ఇక్కడ చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పన్నుల సమాంతర పంపిణీపై సిఫార్సులో ఆర్థిక సంఘం ప్రమాణాలు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇస్తారు. పన్నుల సమాంతర పంపిణీలపై సిఫార్సులతో ఆర్థిక సంఘం ప్రమాణాలు ఏ విధంగా ఉందంటే జనాభాని 15% తీసుకుంటారు, ఒక రాష్ట్రం యొక్క జనాభాని. అలాగే ఆ రాష్ట్రం విస్తీర్ణాన్ని కూడా 15% తీసుకుంటారు. అలాగే ఆ రాష్ట్రంలో అడవులు, పర్యావరణం 10% తీసుకుంటారు. ఆదాయ వ్యత్యాసం 45% తీసుకుంటారు. పన్నులు, ద్రవ్య వినియోగ కృషి 2.5% తీసుకుంటారు. జనాభా నియంత్రణ కృషి 12.5 నుంచి 100 వరకు తీసుకుంటారు. ఈ విధంగా ఆ రాష్ట్రం యొక్క పర్సంటేజ్ని వీటి ఆధారంగా నిర్ణయించి వాటికి కేంద్రం నుంచి వచ్చే నిధులు సమకూరుస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటి ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఇంకోటి చూడండి. 1971 నాటికి జనగణన
సమాచారాన్ని పరిశీలనాంశంగా వినియోగించడం ఈ సందర్భంగా గమనార్హం. అంటే ఆర్థిక సంఘం ఇప్పటి వరకు కూడా 1971 నాటి జనగణన సమాచారాన్ని తీసుకొని నిధులు కేటాయిస్తూ ఉంది. 15వ ఆర్థిక సంఘం రీసెంట్గా మన రాష్ట్రపతి గారికి తన నివేదికను అందించడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈయన మన రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే ఈయన ఎన్కే సింగ్ గారండి. ఈయన 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈయన రాజ్యాంగంలో 280 నిబంధన క్రింద రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 2017 నవంబర్ 27న 15వ ఆర్థిక సంఘం ఏర్పడింది. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 280 అనేది. అలాగే వీటి ఎక్స్ప్లెనేషన్కి చాలా టైం అయితే పడుతుంది, కానీ వ్యూవర్స్ ఎండ్ ఆఫ్ ది వీడియో చూడడం లేదు. కాబట్టి నేను కూడా క్లుప్తంగానే ముగిస్తున్నాను, మీరు దీన్ని చదువుకోగలరు. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అందించడానికి జీజే స్టడీ జోన్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. కాకపోతే వ్యూస్ రావటం లేదు, టైమింగ్ జస్ట్ ఏదో 10 to 20 సెకండ్స్ దా చూస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది వీడియో అయితే ఎవరు చూడడం లేదు. కానీ జీజే స్టడీ జోన్ కంటెంట్ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎవరైనా ఏదైనా టాపిక్స్ కావాలంటే దీంట్లోనే జీజే స్టడీ జోన్ ఏదైనా ఒక టాపిక్ ఎంచుకొని దాన్ని వివరణాత్మకంగా అందించేదానికి కృషి చేస్తుంది. ఆత్మనిర్భర భారత్ దిశగా పెరిగిన దూకుడు అంటే 2021-22 నాటికి దీంట్లో కేటాయించిన నిధులు, అవలంబిస్తున్నటువంటి చర్యలు, ప్రోత్సాహాలు ఈ విధంగా ఇస్తున్నారు. అలాగే కాకుండా ఇక్కడ చూడండి 2024 నాటికి భారత్ను $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి ఆత్మ నిర్భర భారత్ ద్వారా ఎదుగుదలకు చాటుకోవడం ఒక గమనార్హం. రెండో ఆర్థిక సవాళ్ళను సైతం పక్కన పెట్టి ఆత్మ నిర్భర భారత్ ద్వారా దేశ ఎదుగుదలను చాటుకోవడం అంటారు. అలాగే 100 రోజుల పైగా దేశాన్ని లాక్డౌన్ చేయించినప్పటికీ మానవ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతిన్నాయి. భారతదేశ ప్రజలు కనీవిని ఎరుగని ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటిని గ్రాఫ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అండి, వస్తు సేవల పన్నులు, దాని గురించి కూడా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. కస్టమ్స్ సుంకం, షరతులతో కూడిన రుణాలు, అంటే పౌరులు తీవ్రంగా ప్రభావితం చేసే అంశాల సంస్కరణలు చేపట్టవలసిందిగా ఆర్థిక మంత్రి తన 21-22 బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రాలకు మరోమారు నొక్కి చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రాష్ట్రాలకు వాటి స్థూల దేశీయ ఉత్పత్తిలో 0.50% అదనంగా అప్పు తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈ ఏడాది ఒక ప్రకటన చేశారు. ఈ పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇవి. అంటే కోవిడ్ ప్రభావం అనంతరం భారతదేశంలోని రాష్ట్రాలకు ఎంత శాతం అదనంగా అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించారంటే 0.50% అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మన భారతదేశంలో రాష్ట్రాలకు అదనంగా 4,27,300 కోట్ల అదనంగా ఆర్థిక వనరులు అందుబాటులోకి వచ్చినాయి. ఈ విధంగా తీసుకోవడం వల్ల అంటే 0.50% అప్పులు తీసుకునేందుకు అవకాశం ఉండింది. దానివల్ల రాష్ట్రాలకు ఎంత అదనంగా అంటే 4,27,302 కోట్ల అదనపు ఆర్థిక వనరులు అందుబాటులోకి వచ్చినటువంటి సందర్భం అయితే ఏర్పడుతుంది. ఇక్కడంతా ఒక కేంద్ర ప్రభుత్వ వ్యయము ఒక ఇమేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇమేజ్ రూపంలో ఆదాయం, వ్యయము. కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూస్ఫుల్గా ఉంటుంది. వలస కూలీలు, కార్మికులు, అంటే కోవిడ్-19 పీరియడ్లో ఎదుర్కొన్నటువంటి సందర్భంలో వలస కూలీలకి వాళ్ళకి చేయూతనిచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది.
అదనపు రుణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ, ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 17 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకే దేశం ఒకే రేషన్ ఆర్థిక అభివృద్ధి బోర్డు, పట్టణ స్థానిక సంస్థల విద్యుత్ పాక్షికం. ఇక్కడ చూడండి సంస్కరణలు ఇచ్చాడు. ఎన్ని సంస్కరణలు అంటే ఆంధ్రప్రదేశ్ 4, అస్సాం 1, ఈ విధంగా సంస్కరణలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం సంస్కరణలు ఇక్కడ వచ్చి పూర్తయిన సంస్కరణల పేర్లు, అదనపు రుణానికి అనుమతి మంజూరు కోట్లలో. సామాజిక రంగానికి ఆలంబన ప్రత్యేక వ్యాసం, పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన. ముఖ్యమైనవి ఏమంటే 7,788 గ్రామీణ, 11,024 పట్టణ ఆరోగ్య సంక్షేమ కేంద్రాలకు చేయూతనివ్వడం జరుగుతుంది. ఈ సంఖ్య కొద్దిగా ఇంపార్టెంట్. ఇక బడ్జెట్లో 21లో ఉజ్వల భవిష్యత్తు కోసం స్కిల్లింగ్ ఇండియా, ఆరోగ్య రక్షణకు సమగ్ర విధానం, అంటే ఎక్కువగా ఆరోగ్యం పైన కేటాయించడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 2021-22 బడ్జెట్లో ఆరోగ్యం శ్రేయస్సు కేటాయింపులు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ పత్రాల నుంచి ఈ పట్టికను సేకరించడం జరిగింది. ఈ పట్టికని చూసినట్లయితే 1990-91 బడ్జెట్ నుంచి 2018-19 బడ్జెట్ నుంచి 2020-21 బడ్జెట్ వరకు మార్పులు, అంటే ఎంతంత శాతం పెరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి వివిధ సంవత్సరాలలో బడ్జెట్ కేటాయింపులు ఇక్కడ 1990-91 నుంచి 2017-18 వరకు బడ్జెట్ అంచనాల బడ్జెట్లు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ పత్రాల నుంచి సేకరించడం జరిగింది అనేసి ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. అలాగే భారత ఆర్థిక ప్రగతికి ఊతం ప్రత్యేక వ్యాసం దిలీప్ చనోయ్ అండి. ఈయన సెక్రటరీ జనరల్, భారత వాణిజ్య పరిశ్రమల సమైక్య, పికి అంటారు, న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ ఆఫీసు. ఇక్కడ వారు బార్ గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశ్వజనని నీటి సరఫరా. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆ బడ్జెట్, వాటి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2019-2020 మొదలుకొని 2024-25 వరకు 6 ఏళ్ల కాలంలో మూలధన వ్యయం 100 లక్షల కోట్లు ఉండాలనేసి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ స్పష్టం చేస్తుంది. ఇందులో 39% అనగా 40 లక్షల కోట్లు కేంద్రం అందిస్తుంది. మహమ్మారి తెచ్చిపెట్టిన మాధ్యం ఒక కారణం కాగా గత 2 సంవత్సరాల వ్యయం సగటు కన్నా స్వల్పం అయినందువల్ల రాబోయే 3 సంవత్సరాల లక్ష్యం అందుకునే సత్తా పెంచుకొని ఒక సవాలే అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కోవిడ్-19 లేకుండా ఉంటే ఇంకా కొద్దిగా డెవలప్మెంటేషన్ వేగంగా జరిగి ఉండేది అనేసి అక్కడ వివరించడం జరుగుతుంది. ఇక్కడ రహదారులు, హైవేలు, మౌలిక వసతులు, అంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటేషన్ కావాలంటే దానికి ప్రయాణ సాధనాలు ఎంతో ముఖ్యమండి. అంటే రోడ్లు, రైళ్ళు, వాటర్ సప్లైస్, ఎలక్ట్రిసిటీ, ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటిని డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఏరియా అభివృద్ధిలో దూసుకుపోతుందనేసి వాటికి అభివృద్ధి కల్పించడానికి రైల్వేలలో మౌలిక సదుపాయాలు, అంటే రైల్వేలలో కూడా మౌలిక సదుపాయాలు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే రైల్వే బడ్జెట్ ఇంతకుముందు తనిగా ఉంది. ఇప్పుడు రైల్వే బడ్జెట్ను కూడా ఆర్థిక బడ్జెట్లో విలీనం చేయడం జరిగింది. 2030 నాటికి రైల్వే వ్యవస్థను సిద్ధం చేయడానికి జాతీయ రైల్వే ప్రణాళిక 2030 అమలు చేస్తున్నారు. పశ్చిమ సరస్సు రవాణా కారిడార్ డిఎఫ్సి, తూర్పు డిఎఫ్సిలను 2022 నాటికి ప్రారంభిస్తున్నారు. ఖర్చులు తగ్గి మేక్ ఇన్ ఇండియా వ్యూహానికి మద్దతు లభిస్తుంది. డిసెంబర్ 2023 నాటికి బ్రాడ్గేజ్ మార్గాలు 100% విద్యుద్దీకరణ చేస్తారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. బ్రాడ్గేజ్ మార్గాలు 100% విద్యుద్దీకరణ ఏ సంవత్సరం నాటికి పూర్తవుతుంది అన్నారు అనుకోండి.